పిచ్చుక వాటికి రక్షణ లేకుండా పోయింది. అంతరించిపోతున్న పక్షి జాతిలో చేరిపోతుందా అంటే అవుననే పక్షి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. అలాంటిది ఆ పక్షులను పెంచేందుకు ఓ పల్లె నడుం బిగించింది. గ్రామంలో ప్రతి ఇంటి ముందు కనిపించే ఈ గూడు వాటి స్థావరాలే. ఒడిశా గంజాం జిల్లా కేంద్రం ఛత్రపూర్ణకు సమీపంలో గల పురునాబొంద గ్రామమిది. ఋషికుల్య నది ఆ గ్రామానికి ఆనుకునే సముద్రంలో కలుస్తుంది. ఆ చోటనే లక్షలాది తాబేళ్లు ప్రతి ఏడాది వచ్చి గుడ్లు పెడుతూ పిల్లలను పొదుగుతుంటాయి. దీంతో ఆ ప్రాంతానికి భారతదేశంలోనే ప్రఖ్యాత సంతరించుకుంటుంది. అలాంటి చోట పిచ్చుకలను పెంచేందుకు పురునాబొంద విలేజెస్ నడుం బిగించారు. కోళ్లు, కుక్కలు, మేకలు, బాతులు పెంచడం వినడం సాధారణమే. కానీ పిచ్చుకలను పెంచడం అనేది కాస్త వినడానికి నమ్మశక్యం కానప్పటికీ మీరు వింటున్నది చూస్తున్నది నిజమే. కుగ్రామమైన ఇంటింటికి చెక్క, అట్టపెట్టెలతో గూడు అనేది ఏర్పాటు చేస్తూ పిచ్చుకలను పెంచుతున్నారు. మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించిన ఫలితమేది అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ పక్షి జాతిని కాలగర్భంలో కలిసే విధంగా ప్రయత్నించకుండా పిచ్చుకలను పెంచుతూ ఔరా అని గంజాం జిల్లాలోని ఈ పురునాబంద గ్రామస్తులు అనిపించుకుంటున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలను విడిచిపెట్టి అంతం చేసిన ఎంతో కొంతగా వాటి సంతతిని పెంచేందుకు ఒడిశాలో రోబినంద సాహు చేసే ప్రయత్నానికి ఆ గ్రామస్తులు అండగా నిలిచారు. గ్రామాల్లో పిచ్చుకంతా లేవని సామెత చెప్పడానికే పరిమితం కాకూడదని పక్షి ప్రేమికులు అంటున్నారు. పిచ్చుక చిన్నదే అయినా చాలా తెలివైనది. తన గూటిని గడ్డి పరకలతో ఎంతో అందంగా స్వయంగా నిర్మించుకునే ఇంజనీర్ అంటూ కొందరు చమత్కరిస్తుంటారు. కానీ ఆధునిక యుగం, హైటెక్ యుగం అంటూ పరుగులు పెడుతూ పర్యావరణాన్ని తుంగలో తొక్కేస్తున్నామంటూ ప్రకృతి ప్రేమికులు కలవరపడుతున్నారు. తుఫాన్లు, వరదలు, బీభత్సమైన ఎండలు ఎక్కేటప్పుడు మాత్రం పక్షులను రక్షించాలి, చెట్లు నాటాలంటూ కబుర్లు చెబుతామే తప్ప పర్యావరణాన్ని కాపాడేది లేదని జగమెరిగిన సత్యం. అందుకు ఈ పిచ్చుక సంతతి నిదర్శనం. రైతులు ధాన్యం పండించిన తరువాత ఇంటి వద్ద, చెట్ల వద్ద పండించిన ధాన్యం కంకులు పిచ్చుకల కోసం వేలాడదీసేవారు. ఈ పిచ్చుకలు ఇంటి కప్పుల క్రింద, పెంకులు అడుగు భాగంలో పూరిళ్లలో గూళ్ళు నిర్మినేవి. ఊరవతల చెట్లపై గూడు కట్టేవి. ప్రస్తుతం అవి గూడు కట్టుకోవాలంటే గ్రామాల్లో అన్నీ స్లాబ్ ఇల్లులే. ఇక పట్టణాల్లో అయితే ఇంధన కాలుష్యం, పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, సాంకేతిక మార్పులతో పాటు సెల్ టవర్ల నిర్మాణం, పిచ్చుక అనే పక్షి జాతి కనుమరుగవుతుంది. అలాంటిది ఒడిశాలో ఈ గ్రామంలో పిచ్చుకలను పెంచేందుకు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. మరి మన గ్రామాల్లో కూడా ఈ తరహాలో పిచ్చుకలను పెంచే ప్రయత్నం చేసి పర్యావరణం కాపాడేందుకు తమ వంతుగా చేయి కలుపుదామా మరి? पॉपुलेशन पूरा 2000 वर्ल्ड को 80% लेस होता इंटरनेशनल लेवल आयुष्मान रिपोर्ट अनुजाई देखिए जे मान पॉपुलेशन कहीं कमुची कौन कमुची आम गोटे इनिशिएटिव नहीं 2007 से गाँव में पॉपुलेशन थी 7 से कौन कि गाँव जगह छण छपर घर थी बर्तमान छण छपर घर ना एवं चारिड़े कंक्रीट घर आजबेस्ट घर होगा आम देख कौन कले आर पॉपुलेशन बढ़ फर्स्ट इनिशिएटिव आम जोटा पट नेस्ट बनई इनिशिएटिव 10टा 2007 से आमर सक्सेस होता जो वर्ल्ड जो स्पेरो कंजर्वेशन आम 2007 आरंभ कलु कहीं आगुरी घरचटिया मानकर जो पॉपुलेशन इंटरनेशनल लेवल रे पूरा बहुत अधिक थिला मैंने आगुरी गाँव में बेसी संख्यार आगुरी देखा जाए जो 2000 बेलू अंतर्जातीय स्तर में घरचटिया पॉपुलेशन 80% लेस हो गला आईयूसीएन रिपोर्ट अनुजाई तापर आम देखिलु कौन कि गाँव जगह घरचटिया कमिबार गोटे रिजन अच्छी से रिजनटा छण छपर घर गाँ गंडा ना आग भाया आगुरी कौन होता कि जो छण छपर थी ओडिशा सरकार कौन कि सब छण छपर घर को पक्का घर करदेला जहाँफल कि घरचटिया गोटे समस्या आसला एवं से आम गोटे इनिशिएटिव गोटे आर्टिफिशियल नेस्ट बनइलु प्रथम 2007 रे से पट नेस्ट बनइलु से पट नेस्ट भी सक्सेस है देखिलु पट नेस्ट गुड़ाक जल्दी नष्ट हो जाऊँगी आम प्लाईवुड नेस्ट गुड़ाक आरंभ कलु ये कंजर्वेशन आम सक्सेस है सारा ओडिशा रे 17-18टा डिस्ट्रिक्ट रे कंजर्वेशन कार्यक्रम चलती सहित 2010 जोटा 2010 आम वर्ल्ड स्पेरो जोटा कि मार्च 20 गोटे सेलिब्रेशन प्रति वर्ष कर
ଯାହାଫଳରେ ଓଡ଼ିଶାରେ ମଧ୍ୟ ସବୁ ଜାଗା ଜିଲ୍ଲାରେ ସେଲିବ୍ରେସନ୍ ହେଉଛି, ସାରା ଇଣ୍ଟରନ୍ୟାସନାଲ୍ ଲେଭେଲରେ ମଧ୍ୟ ସେଲିବ୍ରେସନ୍ ହେଉଛି। ମାର୍ଚ୍ଚ 20 ବିଶ୍ୱ ଭାରତୀୟ ଦିବସ ଇଣ୍ଡିଆରେ ମଧ୍ୟ ହେଉଛି। ତା ସହିତ ଥରେ ମଧ୍ୟ ମୁଁ 2015ରେ ନ୍ୟାସନାଲ୍ ଆୱାର୍ଡ଼ ଗୋଟେ ପାଇଥିଲି ସ୍ପେରୋ କନଜର୍ଭେସନ୍ ପାଇଁ బాంబేରେ। నా పేరు కోడా రాజారావు, గ్రామస్తు ఇది పాతూరు గంజాం డిస్ట్రిక్ట్. ఇది మన పిచ్చుకలు పెంచడానికి మంది ఎన్వైర్న్మెంట్కి ఇది చేయడానికి బాగుంటుంది. దాని గురించి మీరు దీనికి ఇంప్రూవ్మెంట్ చేయాలా, బాగా ప్రపంచంలో అంతా మీది ప్రపంచంలో అంతా చెప్పి అందుకే గ్రామస్తులకి అంత ఇది చేసి ఇంప్రూవ్మెంట్ చేసి అందరికీ మోటివేట్ చేసి మీకు ఇది చేస్తే బాగుంటుంది. మనది ఎన్వైరన్మెంట్ ఇది ఉంటుంది, పిచ్చిగిలిది అంత లోగులకి అంత మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరు దాని గురించి ఇంప్రూవ్మెంట్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది మరీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్